నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గని భరత్. లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కు కంసే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మల్లేపల్లి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సూచన. రాజనగరం మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనే యువత. ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. శనివారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్త లక్ష్మి, నక్కా శ్రీ గణేష్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా జయంతి మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఎన్నికలైన తర్వాత 45 రోజులు ఈవీఎంలను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియమావళి తొంగ తొక్కి ఈవీఎంలను స్ట్రిప్లుగా నిర్వీర్యం చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన గురించి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహాస్తుడని పేర్కొన్నారు. ఈవీఎంలను 12 గంటలు ఉపయోగించిన తర్వాత 99% బ్యాటరీ తగ్గుతుందని, అయితే 21 రోజుల తర్వాత 99% ఈవీఎంలను బ్యాటరీ రీఛార్జ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్పై టీడీపీ నాయకులు సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైసీపీ నాయకులు నక్కా శ్రీ గణేష్, మాజీ అప్పారావు, వాసంశెట్టి గంగాధర్రావు, బిల్డర్ చిన్నమ్మాజీ అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, వట్టికోటి కృష్ణవేణి, రేగుళ్ల నాని, కొమ్మాజీ దుర్గారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను 45 రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్లో వీవీప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీప్యాట్స్ని, దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? దాన్ని డైవర్షన్, చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, డైవర్షన్ పాలిటిక్స్. దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది. కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం. అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఏదైతే ఈవీఎంలు 12 గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ 50% పైన తగ్గిపోతుంది. అలాంటిది 12 రోజులు పోయిన తర్వాత లేదా 21 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎంలు. దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి, దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు.
అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి? ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే? అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే. అంటే మనం ఏమని పిలవాలా? ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా? ఇంత మోసం జరుగుతూ ఉంది. ఇంకొక అంశము, ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. 61 ఎమ్మెల్యేలు దగ్గరగా వచ్చిన, ఎన్నో ఎమ్మెల్యేలు 60 దాకా వచ్చినట్టున్నాయి, ఒక ఎంపీ గెలవలేదండి. అంటే బీజేడీకి, నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా పోను క్రాస్ ఓటింగ్ వేశారంటే అక్కడ నిజంగా ఒరిస్సాలో రెండాట్లుగా ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు. 11 నుంచి 12% అదనంగా ఓట్లు నమోదైనవి అని, పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో. మరి ఇవన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్, 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకొని, 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకొని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1. రెండో అంశము, గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా, హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, గడిచిన 4-5 రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది. దాన్ని డైవర్షన్ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో బొంబాయి నుంచి ఒక పేటీఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే, ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా, ఎవరో బొంబాయి నటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణులు బాంబేలో కుప్పల తెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదండి ఇవన్నీను. మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో, మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య, సిద్ధహస్తుడు. ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మొన్న తణుకులో చూశారు, ఆ ప్లేట్లు దేంతో కడుగుతూ ఉన్నారు, కాలువ నీళ్ళతో ప్లేట్లు కడుగుతున్నారు. సరే, అది పక్కన పెడితే న్యూస్వీడ్ IIITకి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు? మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి
మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు దాని గురించి, తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ఇక ఇలాగ మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు. పోనీ అది మా సాక్షి పేపర్ అనుకోండి, ఇది ప్రజాశక్తి పేపర్లో 75 మంది విద్యార్థులకి అస్వస్థత, కలుషిత ఆహారమే కారణం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి, వెలుగులోకి రానివి ఎన్ని ఉంటా ఉన్నాయో. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు. ఆయనే మెనూ చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి, పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి, వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెనూ మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవడు లోకేష్ గారు కొడుకు, ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి. అంటే ఈ రకమైన నాసి రకమైన భోజనాలు పెడతారా? వాళ్ళేమో జ్వరాలు, విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా? పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి. హాస్పిటల్లోనంట, స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన 3 నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి 3 నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా, ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీడియాని ఎందుకు ప్రవేశపెట్టలేదు? మరి వాళ్ళు పిల్లలు చేసే ఆరోపణల్ని మాట్లాడించాలి కదా. వాళ్ళు పిల్లలంటే ఎవరండి? మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా వాళ్ళు? కాదు కదా. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని మొత్తం కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆ ఇష్యూ ఎక్కడ ఫ్లేరప్ అవుతుందో అని చెప్పేసి ఎవరో ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి, అవుట్డేటెడ్ నటిని తీసుకుని వచ్చి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కుప్పలు తెప్పల కింద ఉంటారు. ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో చూస్తే తెలుస్తుంది. అదేదో పెద్ద స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారట. అదే ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. 5 స్టార్ హోటల్లో పెడతా ఉన్నారు, మళ్ళీ పెద్ద లీగల్ టీమ్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి? గతంలో కూడా నేను చెప్పాను, ఫైల్స్ దగ్ధము, పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం అని తేల్చేశారు. ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు, ప్రొటెక్షన్ లేదు, దానివల్ల బ్రీచ్ అయిందని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధవళేశ్వరం దగ్గర పనికిరాని పేపర్స్ ఏవో వాళ్ళు తగలబెడితే దాన్ని డైవర్షన్ ఏదో ఫైల్స్ దగ్ధం చేసేస్తున్నారండి. పాపం అమాయకులైన 4గురిని సస్పెండ్ చేశారు. అది ఎందుకు చేస్తారు? ఇప్పుడు దాని ఫైల్స్ దగ్ధం వెనకాల నేను ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎవరు లేరు. పాపం అమాయకులైన కొంతమంది సూపర్నెంట్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా పాతబూరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లు అయిన వల్లభిశెట్టి రమణమ్మ, ఎర్రమల్ల మాణిక్యంలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటల 30 నిమిషాలకి 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, గత ప్రభుత్వానికి
ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్ధితో అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతం వేయకపోవడానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పర్వి బాబు, కందుల చిట్టిబాబు, మార్షెట్టి భద్రం, దొమ్మ శ్రీను, దిడ్డి శ్రీను, అడబాల రామాంజనేయులు, బొల్లం రెడ్డి, రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, తెలగరెడ్డి వీరభద్రారావు, రామకుర్తి నరసింహం, బోండా శ్రీను బాబు, కొల్లు త్రిమూర్తులు, కాటపల్లి భద్రం, పంచుకొట్ల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి బాబు సెక్రటరీ ఆపండి విలంబిత కర్ణ చామర విలంబ ఘంట కటిబద్ధమేకల ప్రచండ కోపో భగవాన్ మహావినాయక ప్రియతాం. ఓం శంఖ చక్రగదాపానిర్భిన్నాంజన సమర్పణః భగవాన్ నారాయణ ప్రియతాం. భగవాన్ త్రిపురమదన సఖమాల కర్తమాంగ వినాక ధారేంద్ర బ్రహ్మాండ్ యోగీశ్వరో జనక బ్రహ్మోపదేశ సర్వజ్ఞః కాత్యాయన సూర్యాదయామోపనిషత్వాక్యవిధిః కోటి సూర్య ప్రకాశో నిగ్రహ అనుగ్రహ సమర్థః పరమపవిత్ర మహాత్మ యజ్ఞవల్క్య ప్రియంతాం. వికసిత పద్మసన్నిభ కరపటనికదో జానమండోదృష్టో లక్ష్మీనారాయణ సన్మానో దంపతి భవాదయతి ఆయుష్యోజనాని శోభనశ్చోభనకళ్యాణః. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నవండి, మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి,
అందరూ పాల్పంచుకొని ఇందులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు. ఓకే, సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి, ఈరోజు ఉన్నది చిత్తశుద్ధి. ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు పెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక పెన్షన్లు కానీ అనుకున్న మేరకు 1వ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ లేపాక్షి హస్తకళల ఎంపోరియం ద్వారా గాంధీ శిల్ప బజార్ పేరిట ప్రదర్శన అమ్మకాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ను శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించి ఆదరించాలని వారు సూచించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనుగుణంగా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. వీసీఐన్ ఎండీఎం బాలసుబ్రహ్మణ్యం రెడ్డి స్వాగతం పలుకుతూ కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుండి దాదాపు 50 మంది హస్త కళాకారులు పాల్గొని వివిధ రకాల హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, చొక్క బొమ్మలు, తోలు బొమ్మలు, మచిలీపట్నం నుండి కృత్రిమ ఆభరణాలు, మదనపల్లి నుండి కుండలు, ఏలూరు నుండి తివాచీలు, నర్సాపూర్ జరీ వస్తువులు, మచిలీపట్నం, వెంకటగిరి, మంగళగిరి నుండి కలంకారీ బ్లాక్ ప్రింట్లు ఉంటాయి. ఉప్పాడు చీరలు, బీహార్ నుండి బగల్పూర్ సిల్క్, మధ్యప్రదేశ్ నుండి కోసా చీరలు, కాశ్మీర్ సిల్క్స్, బెంగాలీ కాటన్లు ఇందులో ఉన్నాయని తెలిపారు. 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఉన్నారు. సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హస్తకళాకారులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా ఉన్నారు. సో ఈరోజు 7 days ప్రోగ్రామ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 7 days ప్రోగ్రామ్ 5th ఎండ్ అవుతుంది ఈ ప్రోగ్రాము. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 దాకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది. ఇది డీసీ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్షిప్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేపాక్షి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ అండి. ఈ ఈవెంట్కి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. Honorable MLA garu, distinguished guests, dear artisans, member of the press and all attendees, andariki namaskaram. It is my great pleasure to welcome you all to this exhibition organized by Andhra Pradesh Handicrafts Development Corporation Limited in collaboration with Development Commissioner Handicrafts, Government of India. Today we are gathered here in this beautiful city of Rajahmundry, a city known for its Samskruti and artistic heritage. We are delighted to have 50 artisans from Andhra Pradesh and other states with us today. ఈ ఎగ్జిబిషన్లో మన కళాకారులకు అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. మన హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఒక చిన్న స్టెప్. కళా అండ్ క్రాఫ్ట్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సంస్కృతి. దే రిప్రజెంట్ అవర్ హిస్టరీ, ట్రెడిషన్స్ అండ్ ద రిచ్ కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ నేషన్. I sincerely thank all the artisans who have come here to showcase their beautiful work. మీ ప్రతి ఒక్క చిత్రమ, బొమ్మ, క్రాఫ్ట్ల మీ కౌశలం మరియు మనశక్తి కనిపిస్తాయి. I also extend my gratitude to our respected guests, Honorable Collector Garu and Honorable MLA Garu for their presence and support today. మీ సహకారం చాలా ముఖ్యం. Special thanks to our Honorable Chief Minister Garu for his continuous support and encouragement towards the development of arts and craft in our state. మన హ్యాండీక్రాఫ్ట్స్ని పెంచడానికి, మన ఆర్టిసన్స్ని ఎంకరేజ్ చేయడానికి Honorable CM Garu సహాయం ప్రత్యేకం.
I also want to thank the press and media for being here today and helping us spread the word about this wonderful event. మీ కవరేజ్ వల్ల మన ఆర్టిసన్స్కి ఇంకా చాలా ప్రత్యేక మరియు అవకాశాలు దొరుకుతాయి. విజిటర్స్ అందరికీ కూడా నా వినంతి, ప్లీజ్ టేక్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద బ్యూటిఫుల్ వర్క్స్, interact with the artisans and appreciate their hard work. Let us all come together to support and uplift our artisans. Thank you. గాంధీ శిల్ప బజార్ని మనం రాజమండ్రిలో ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేపాక్షి విశ్వాకి, అపర్ణ గారికి, అలానే ఇక్కడికి విచ్చేసిన కళాకారులు, అలానే ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన దగ్గర ఉన్న కళలని, కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడము ఒక ఆబ్జెక్టివ్. అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యూజ్ చేసే డైస్లో కానీ, డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ చాయిస్కి అనుగుణంగా వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్లీజ్ విజిట్ స్టాల్స్. ఇక్కడ చాలా మంచి ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడ మంచి కళాత్మకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది గార్మెంట్స్ ఉన్నాయి, అలానే హౌస్ డెకరేషన్ ఉన్నాయి, అట్లానే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మీరు విజిట్ చేసి అది ఎప్రిషియేట్ చేసి మీ అందరూ దీన్ని కొన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది, చేసే వాటికి కూడా సంతోషం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ అండ్ పర్చేస్, ఎంకరేజ్ అవర్ ఆర్ట్స్. దీనికంటూ ఒక కళకి మనము రేటు కట్టలేం. ఇక్కడ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక కళ యొక్క డిస్ప్లే. సో కళాత్మకంగా ఉన్న ఒక ప్రొడక్ట్, దాన్ని మీ అందరూ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి నిజమైన గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, మేడంకి, సభాధ్యక్షుల వారికి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగా మన హస్తకళాకారులు, అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి, కనుగొనగవుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దారి యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ, కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మంగళగిరి నుంచి, పాయకరావుపేట నుంచి, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిలన్నిటిని ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. వారు కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు, ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే కేంద్రం నుంచి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, పవర్ కన్జంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. దానిపైన అధ్యయనం కూడా చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క డిగ్నిటరీస్ని కలిసినా ఈ యొక్క లేపాక్షి నుంచి వచ్చే గిఫ్ట్ బాక్స్ ఇవ్వడం, అలాగే ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నుంచి వచ్చే షాలువానే కప్పడం,
చేనేతల ద్వారా చేసిన వాటిని, అంటే ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు. ఇవన్నీ అందించినట్లయితే వాళ్ళకి కూడా ఒక ధైర్యం, ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయి, మేము ఏదైతే వృత్తి పైన ఆధారపడి ఉన్నామో ఈ వృత్తిని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారనే ఆలోచన వారికి కూడా రావాలి, వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. మీడియా ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ చాలా చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది, మీరందరూ రండి, వచ్చి చూడండి. తప్పకుండా ఆడవారికి, మగవారికి, అందరికీ, అన్ని వర్గాల వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వచ్చి మీరు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మన వృత్తులు ఏదైతే ఉన్నాయో, మన రాష్ట్రానికి సంబంధించిన వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ హస్త కళాకారులందరినీ కూడా మనందరం కూడా అండదండలు ఇచ్చిన వారు అవుతాం. దయించి అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్కి ప్రోత్సాహం అందించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం సర్పంచ్ దాయం కావేరి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా 31వ తేదీన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందించిన ఎస్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా మన్నన పొందిందని సర్పంచ్ కావేరి శేఖర్ అన్నారు. సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కారణంగా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందే కపిలేశ్వరపురం మండలంలో గల 19 గ్రామాల్లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేపట్టారు. బంగాళాఖాతంలో సంభవించిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం 5 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలుగా గ్రామ సచివాలయ సిబ్బందిచే తొలి రోజు సుమారు 90% సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాలేరు సర్పంచ్ దాయం కావేరి శేఖర్ కొనియాడారు. 31వ తేదీ శనివారం పెన్షన్లు తీసుకోలేని వారికి 2వ తేదీ సోమవారం ఇస్తారని సర్పంచ్ దాయం కావేరి శేఖర్ తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు కూటమి ప్రభుత్వం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఆగస్టు 31వ తారీఖున పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి మా సచివాలయం స్టాఫ్, అలాగే అంగన్వాడీసు, యాన్మెట్రు, ఆశా వర్కర్సు అందరూ కూడా సహకరించి, అందరూ కూడా విఆర్ఓస్, మా సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంప్లాయీస్, మా విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి సహకరించి విలేజ్లో మొత్తం 5 గంటల నుండి ప్రభుత్వం ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5 గంటల నుండి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆగస్టు 31వ తారీఖుని 1వ తారీఖు సెప్టెంబరు ఆదివారం అయినందున సెలవు కారణంగా 31వ తారీఖు ఆగస్టు నెలలో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఇవ్వడం వల్ల అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ విజయవంతంగా పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ పెన్షన్ పంపిణీని విజయవంతం చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గ రాజనగరం మండలం రాయల్ కన్వెన్షన్ హాల్లో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేసిన బత్తుల వెంకటలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. శనివారం ఉదయం నారాయణపురంలో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కలెక్టర్ పి ప్రశాంతి అందజేశారు. ఆగస్టు నెలకు చెందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు వృద్ధులకు తెలియజేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో 60 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,39,924 మందికి ఉదయం నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక క్రమశిక్షణతో కూడి అందజేయడంలో అధికారులు, సిబ్బంది పనితీరును కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు 83% మందికి ఇంటి వద్దనే పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గని భరత్.
లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కు కంసెల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మల్లేపల్లి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సూచన. రాజనగరం మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనే యువత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.